నమస్తే. ప్రతివారం విశిష్టమైన కార్యక్రమాలను మీ ముందుంచే జాగోరే జాగో ఈ వారం ఓ ప్రత్యేక కార్యక్రమంతో మీ ముందుకు వచ్చింది. ఒక విభిన్నమైన అంశంతో మీ ముందుకు వచ్చింది ఈ వారం జాగోరే జాగో. వీధి కుక్కల కోసం రోడ్లెక్కే నాయకులు, సెలబ్రిటీలు, జంతు హక్కుల కార్యకర్తలు, వేల సంఖ్యలో గోవుల అక్రమ రవాణా, కబేలాల బారిన పడుతున్నా ఎందుకు మౌనంగా ఉన్నారు? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ గోసంపద రక్షణను ప్రభుత్వాల బాధ్యతగా పేర్కొన్నప్పటికీ గోమాఫియా ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమ వలయాలు మరింతగా బలపడేలా ఎందుకు చేస్తున్నాయి? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో గోవధ నిషేధ చట్టాలు అమలులో ఉన్నా అమలు విషయంలో ఎందుకు నిర్లక్ష్యం కనిపిస్తోంది? మరోసారి గోవులను కాపాడేందుకు ముందుకొస్తున్న అమాయక యువతపై కేసులు, రౌడీ షీట్లు నమోదవుతున్న వారి భవిష్యత్తుకు బాధ్యత ఎవరు తీసుకుంటారు? గో సంరక్షణ ఒక మతానికి సంబంధించిన భావోద్వేగం కానే కాదు. అది భారతీయ వ్యవసాయ, పాడి పరిశ్రమ, ఆరోగ్యం, ప్రకృతి, ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన జాతీయ అంశం. ఒంగోలు, గిర్, పొంగనూరు వంటి స్వదేశీ గోజాతులు అంతరించిపోతున్న ఈ సమయంలో గో సంపదను పరిరక్షించుకోవడం ఎంత అవసరమో అదే స్థాయిలో యువ సంపదను కాపాడుకోవడం, చట్టబద్ధ మార్గంలో వారిని పయనించేలా చేయటం కూడా అవసరం. ఆ దిశగా సమాజంలో అవగాహన కల్పిస్తూ గో సంరక్షణను చట్టబద్ధమైన ఉద్యమంగా మార్చే ప్రయత్నం చేస్తున్న ఉద్యమ జాతీయ రాజకీయాలకు నుంచి దూరంగా ఉంచేందుకు ప్రయత్నం చేస్తున్నారు. విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ మహిళా అధ్యక్షురాలు డాక్టర్ యమునా పాఠక్ గారు, నడింపల్లి యమునా పాఠక్ గారు, వారు మనతో ఉన్నారు. ముందుగా దీనికి సంబంధించిన అసలు ఇప్పుడు ఈ కీలక అంశంపై ఒకవైపు యువ సంపదను కాపాడుకోవటం, అలాగే గో సంపదను కాపాడుకోవడం మన అందరి బాధ్యత. ఇదే జాగోరే జాగో ఓ ఉద్యమంలా చేపడుతోంది. యమునా పాఠక్ గారు ఈ విషయంపై పరిరక్షణ చేసేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా దానికి సంబంధించిన ప్రత్యేక కథనాన్ని చూసి చర్చలోకి వెళ్దాం. ఇటీవల దేశవ్యాప్తంగా, మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా జరిగిన ఘటనలు వ్యవస్థలోని డొల్లతనాన్ని ఎత్తిచూపుతున్నాయి. పశువులను అక్రమంగా, అత్యంత క్రూరంగా తరలిస్తున్న వాహనాలను అడ్డుకున్నందుకు అనేక ప్రాంతాల్లో గో సంరక్షకులపైనే వందలాది మందితో దాడులు జరిగిన ఘటనలు చూశాం. వీటిని అడ్డుకున్న వారిపైనే కమ్యూనల్ ముద్ర వేసి కేసులు నమోదు చేస్తున్నారు. గోవులను కాపాడేందుకు రాత్రనక పగలనక ప్రాణాలకు తెగించి పోరాడుతున్న యువకులపై రౌడీ షీట్లు తెరుస్తున్నారు. వాళ్ళేమీ దారిదోపిడీగాళ్లు కారు. ఎవరి జేబులు కొట్టేయటం లేదు. ఏ విలువైన సంపదను అపహరించటం లేదు. వాళ్ళు చేస్తున్నదల్లా అత్యంత విలువైన, పూజనీయమైన గోవుల అక్రమ రవాణాను మాత్రమే అడ్డుకుంటున్నారు. అలా అడ్డుకుంటున్న వారిపై కొన్ని అరాచక శక్తులు దాడి చేస్తున్నాయి. వారికి పోలీసులు వత్తాస పలుకుతున్నారు. గో సంపదను అడ్డుకుంటున్న వారినే అసాంఘిక శక్తులుగా, అశాంతికి కారకులుగా చూపిస్తూ తీవ్రమైన కేసులు బనాయిస్తున్నారు. అవి తప్పుడు కేసులేనని అందరికీ తెలిసినా, అందుకు వీడియో సాక్ష్యాలు ఉన్నా ఏ ఒక్క రాజకీయ పార్టీ నాయకులు మాట్లాడటం లేదు. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్న ఈ పరిస్థితులే విస్మయానికి గురి చేస్తున్నాయి. గోవధ నిర్వాహకులు దర్జాగా తిరుగుతోంటే గోవులను రక్షించే వారికి జైలు శిక్షలా అని సామాన్యుడు అడుగుతున్నాడు. గోరక్షణ కేవలం మతపరమైన అంశమేనా? ఒక వర్గానికి సెంటిమెంట్తో కూడిన ఆహారమా? కానే కాదు. ఇది దేశ ఆర్థిక, ఆరోగ్య, వ్యవసాయ ముఖ చిత్రానికి సంబంధించిన అంశం. అత్యంత వేగంగా అంతరించిపోతున్న జాబితాలో గో సంతతి కూడా చేరింది. కనుచూపు మేరలో అదృశ్యమయ్యేందుకు సిద్ధంగా ఉన్న జాతిని కాపాడుకోవటమే జీవ వైవిధ్యం చెప్తున్న సూత్రం. ఈ వరుసలో అనేక పక్షి, మృగజాతుల పరిరక్షణ కోసం అన్ని దేశాలు భారీ ఎత్తున ఫండింగ్ చేస్తూ చర్యలు చేపడుతున్నాయి. కానీ గోవు విషయంలోనే మన రాజకీయ పార్టీలు మీనమేషాలు లెక్కిస్తున్నాయి. రోడ్డు మీద ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న కుక్కలను అరికట్టడానికి అడ్డుకుంటున్న జీవకారుణ్య సంస్థల నిర్వాహకులు గోమాత అత్యంత దీనంగా చూస్తూ తనను కాపాడమని ప్రాధేయపడుతున్నా ఏ ఒక్కరికి జాలి, దయ కలగటం లేదు. ఇది కళ్ళుండి చూడలేని అంధత్వమా, లేక కొందరి దృష్టిలో బదనామవుతామేమోననే భయమా? అదే నిజమైతే రాజ్యాంగంలోనే గోమాతను అందరూ కలిసి కాపాడుకోవాలని ఎందుకు రాసినట్టు? ఒకవేళ అది ఆదేశిక సూత్రాల్లోనే ఉంది, ప్రాథమిక హక్కుల్లో లేదు అంటారేమో. సమర్థించుకోవటానికి ఎన్నైనా చెప్పుకోవచ్చు.
స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లు కావస్తోన్నా గోవును రాజ్యాంగంలో రక్షించుకోవటమే తప్ప నిజ జీవితంలో కాపాడుకోలేకపోతున్న మన పాలకులను, ప్రభుత్వాలను ఏమనాలి? తెలంగాణ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఓల్డ్ సిటీలో ఆలయాలు, వాటి ఆస్తుల పరిరక్షణ కోసం 2 ఏళ్లుగా ఉద్యమించి ఆక్రమణదారుల మెడలు వంచుతున్న విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ అధ్యక్షురాలు యమునా పాఠక్ హెచ్ఎంటీవీతో కలిసి జాగో రే జాగో అంటూ ప్రజల్లో అవగాహన పెంపొందిస్తున్నారు. ఇదే క్రమంలో గోరక్షణ కోసం ముందుకొస్తున్న యువతరాన్ని కూడా కాపాడుకోవాలని అన్ని రాజకీయ, సామాజిక వర్గాలను అప్రమత్తం చేస్తున్నారు యమునా పాఠక్. గో సంతతి నానాటికి ఎందుకు క్షీణిస్తోందంటే ప్రతిరోజు వేలాదిగా టన్నుల మాంసం కోసం వందలు వేలల్లో గోవులను హతమారుస్తున్నారు. బీఫ్ ఎగుమతుల్లో ముందంజలో ఉంటున్న మన దేశంలో ఒంగోలు, గిర్, పుంగనూరు లాంటి స్వదేశీ గోజాతులు వేగంగా అంతరించిపోతున్నాయనే ఆందోళన గో ప్రేమికుల నుంచి వినిపిస్తోంది. గోవు నుంచి అమృతతుల్యమైన పాలు, పంచగవ్యాలతో తయారయ్యే ఆయుర్వేద మందులు, జీవామృతం ఆధారిత ప్రకృతి వ్యవసాయం నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయి. అలాంటి గో సంపదను కబేళాలకు పంపటం మన భారత జాతికే ఆత్మహత్యతో సమానమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాజ్యాంగబద్ధమైన గో రక్షణకు ప్రభుత్వాలు ఎందుకు బాధ్యత వహించటం లేదు? గోవులను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో దేవాలయాలు, ఆధునిక గోశాలల్లో ఆర్థిక వనరుగా ఎందుకు అభివృద్ధి చేయకూడదు? గో సంపదను కాపాడే ప్రయత్నంలో గో రక్షకులైన మన యువ సంపద బలి కావాల్సిందేనా? గోవును కొందరు తల్లిగా భావిస్తే మరికొందరు ఆదాయ వనరుగా చూస్తున్నారు. ఇందులో మతాల ప్రస్తావన అస్సలు లేనేలేదు. కొందరు ఆహారంగా ఉపయోగిస్తే మరికొందరు ఆదాయంగా వాడుకుంటున్నారు. ఆహారంగా ఉపయోగించే వారిలో అన్ని వర్గాల ప్రజలు కూడా ఉన్నారు. అలాగే ఆదాయంగా భావించే వారిలోనూ అన్ని వర్గాల ప్రజలున్నారు. ఇంకా చెప్పాలంటే హిందువుల్లోని కొందరు ప్రముఖులే గో సంపదతో ఆదాయాన్ని ఆర్జించుకుంటున్నట్లు ప్రభుత్వ రికార్డులే చెప్తున్నాయి. ఈ దశలో ఎవరో స్వలాభం కోసం రెచ్చగొడితే ఆ అమాయకత్వంలో గోవుల కోసం రోడ్డెక్కి బంగారు భవిష్యత్తును బుగ్గిపాలు చేసుకుంటున్న యువతరాన్ని గురించి ఎవరు మాట్లాడతారు అనేదే కీలకమైన ప్రశ్నగా ముందుకొస్తోంది. గోవుల విషయాన్ని కేవలం సెంటిమెంట్గా మాత్రమే చూడరాదు. వాటిని పోషించటం అనేది ఒక తీవ్రమైన ప్రాక్టికల్ సమస్యగా ముందుకొస్తోంది. గోవులను దేవాలయాల్లో, గోశాలల్లో పోషించాలన్న ప్రతిపాదన కూడా చర్చకు వస్తోంది. ప్రభుత్వ మద్దతుతో గోశాలలు నెలకొల్పాలని, ఆయుర్వేద, పాడి పరిశ్రమలతో గో సంపదను ఆర్థికపరమైన ఆస్తిగా మార్చాలని నిపుణులు సూచిస్తున్నారు. గోరక్షణ కేవలం మతపరమైన అంశం మాత్రమే కాదని, అది రాజ్యాంగబద్ధమైన హక్కు అని, సాంస్కృతిక బాధ్యత అని గో ప్రేమికులు చెప్తున్నారు. గో సంతతిని జాతీయ ఆస్తిగా రాజ్యాంగమే గుర్తించినందున, దాని రక్షణ కోసం విధి విధానాలను రాజ్యాంగంలో పేర్కొన్నందున దాని రక్షణ అనేది అన్ని ప్రభుత్వాల విధిగా మారుతోంది. ఇందుకోసం అమాయకులైన యూత్ తమ విలువైన జీవితాన్ని ఇబ్బందుల్లోకి నెట్టరాదని, వారి తల్లిదండ్రులకు దుఃఖం మిగిల్చరాదని విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ అధ్యక్షురాలు యమునా పాఠక్ విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే గో రక్షణ కోసం పార్టీలకు అతీతంగా అన్ని ప్రభుత్వాలు, అందరూ ప్రజాప్రతినిధులు ముందుకు రావాలి. ప్రజలు ఎన్నుకున్న ఫలితంగా ప్రతినిధులైన నాయకులు తమ విధి నిర్వహణలో గోరక్షణ ప్రముఖమైందని గుర్తించాలి. అందుకని గోరక్షకులు తమంతట తాముగా ఉద్యమాలు చేయటం కాకుండా తమ పరిధుల్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలు ఇలా అందరి దృష్టికి తీసుకువెళ్లాలని, రాజ్యాంగ హక్కుగా వారిని ప్రశ్నించాలని జాగో రే జాగో కోరుతోంది. చూసారుగా జాగో రే జాగో కార్యక్రమంలో యమునా పాఠక్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో గోమాత మనకు విశ్వమాత, మన భారతదేశానికి తల్లిగా భావించే గోమాతని ఎలా పరిరక్షించాలో, ఒక ఉద్యమంగా దీన్ని ఎలా తీసుకెళ్లాలో అనే దానిపై ఇప్పుడు మనం చర్చిద్దాం. కార్యక్రమంలో మనతో ఉన్నారు డాక్టర్ నడింపల్లి యమునా పాఠక్ గారు. వీరు విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ అధ్యక్షురాలు. నమస్తే మేడం. నమస్తే. వీరు ఎన్నో కార్యక్రమాల ద్వారా జాతిని జాగృతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. గోమాతను ఇప్పుడు చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది. ఆ గోమాతను ఎలా మనం కాపాడుకోవాలి? మీరు చేస్తున్న డిమాండ్ ఏంటి? ముందుగా మన జాగో రే జాగో ప్రేక్షకులందరికీ కూడా నమస్తే మాంజలి. మనతో పాటు ఈరోజు షోలో ఉమేష్ చంద్ర గారు కూడా ప్రముఖ న్యాయవాది ఆల్రెడీ జాయిన్ అయి ఉన్నారు.
అలాగే బాక్రీ గారు కూడా మనకి జాతీయ అధ్యక్షులు, వారు కూడా ఉన్నారు. తర్వాత మనకి సర్వేశం రెడ్డి గారు ఫోన్ లైన్లో, వారు మాజీ అడిషనల్ డీసీపీగా కూడా ఉన్నారు. వారు కూడా మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉంటారు. వంశీ గారు, ఈరోజు భారతదేశంలో మరి గోమాతకి ఎటువంటి విలువలుంది, ఎటువంటి వాల్యూ ఉందని మనం అందరం చూసుకుంటే, భూమాత గోమాత అనేది కూడా మన సొంత తల్లి, మన అమ్మ. వీళ్ళందరూ కూడా మనం భారతీయులు అమితంగా ప్రేమించే ఒక అద్భుతమైన దేవతామూర్తులు. సో ఇంకొకటి వంశీ గారు, ఈరోజు ఈ జాగోరే జాగో ముఖ్య ఉద్దేశం కూడా అన్నిటికీ అతీతంగా ఈరోజు గో సంరక్షణ చేస్తున్న వాళ్ళు, గో ప్రేమికులు మతానికి అతీతంగా చాలామంది ఉన్నారు. ఇప్పటి నుంచి కాదు, మీరు తీసుకుంటే పురాణ కాలంలో కూడా అనేక మంది ఋషులు, ఆ పరంపర నుంచి వచ్చిన వాళ్ళు, అనేక మంది సంత్ మహాత్ములు, అనేక మంది కూడా ఇప్పుడు జైన్లు, సిక్కులు, అలాగే మనం సూఫీ మూమెంట్లో చూసుకుంటే వాళ్ళు, మన ఋషులు, ఇలా అనేక మంది కూడా గోవుకుండే ప్రాశస్త్యం గురించి, గోవుకుండే ఒక విలక్షణమైన, మనం ఎందుకు భారతీయులు ఎందుకు పూజిస్తారు, ఎందుకు గౌరవిస్తారు అనే దాని మీద, అన్నిటికీ మించి భారతదేశంలో మనకి కేవలం ఒక అమ్మ తర్వాత అమ్మలాంటిగా అమ్మగా చూస్తున్న గోమాత ఒక్కటే కాకుండా ఒకప్పుడు భారతదేశంలో కూడా సుసంపన్నంగా భారతదేశం ఉన్నది అంటే గో ఆధారిత పంటలు కానివ్వండి, దాని తద్వారా వచ్చిన అనేక మంది కూడా మనం చక్కటి సంపుష్టికరమైన ఆరోగ్యకరమైన వాతావరణంలో భారతీయులందరూ ఉండేవాళ్ళు. సో ఇంతటి వైవిధ్యం ఉంది. మరి మీరు చూసుకుంటే 33 కోట్ల దేవతలు ఆ గోమాతలో నిక్షిప్తమై ఉన్నారు అనేది అనేక గ్రంథాలలో, ఉపనిషత్తుల్లో, వేదాలలో, మరి అన్నిట్లో కూడా మనకి చెప్పడం జరిగింది. సాక్షాత్ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా మనం అందరం చూస్తూ ఉంటే చవ్యన మహర్షి సహూషం అందులో ప్రస్తావన చేశారు. ఏమిటంటే గో సంపద ధన సంపద కంటే కూడా విలువైనది అని, అంతటి ప్రముఖ ప్రాశస్త్యం ఉన్నది గోమాతకు అనేది ఇప్పటి నుంచి కాదు, వేల సంవత్సరాల నుంచి చెప్పబడుతుంది. అంటే దాని యొక్క అర్థం పరమార్థం గ్రహించిన రాజ్యాంగకర్తలు వాళ్ళు కూడా మనం కాన్స్టిట్యూషన్ తీసుకుంటే ఆర్టికల్ 48 చాలా స్పష్టంగా చెప్పబడుతుంది. గో సంరక్షణ అనేది ప్రభుత్వాల విధి అని చాలా క్లియర్గా కూడా మనకి రాజ్యాంగం చెప్తున్నప్పటికీ కూడా ఈరోజు భారతదేశంలో మరి ఎందుకు ఈ నిర్లక్ష్యం జరుగుతోంది? అనేక చట్టాలు ఉన్నాయి. గోవుని సంరక్షించుకునేందుకు యాంటీ కౌ స్లాటరింగ్ చట్టాలు ఏవైతే ఉన్నాయో గోవధకు సంబంధించి కూడా చట్టాలు తీసుకొచ్చినప్పటికీ కూడా ఎందుకు ఈ రాష్ట్రాలలో అవలంబన జరగటం లేదు అనే దాని మీద కూడా మనకు ఎలాగో న్యాయ నిపుణులు ఉన్నారు. ఉమేష్ చంద్ర గారు వారు దీని మీద సంపూర్ణంగా మనకు చెప్పబోతున్నారు. అలాగే అన్నిటికంటే కూడానండి ఈరోజు మనం చూస్తుంటే అనేక పరిణామాల్లో గో రక్షకులుగా ఎవరైతే యువత మన కళ్ళ ముందుకు వస్తున్నారో వీళ్ళు అనేక మంది కూడా ఎవరో ప్రేరేపిస్తే వాళ్ళు ఈరోజు దాంట్లో నిజమేంటి, అబద్ధమేంటి, ఎవరు దీనికి కారణం అని తెలుసుకోకుండా చాలామంది కూడా బలైపోతూ ఉన్నారు. ఎంతమంది పిల్లలు మా దగ్గరకు వస్తూ ఉంటారు, వాళ్ళు ఎన్నెన్ని కేసుల్లో వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం అనేది కూడా దారుణం. వాళ్ళ మీద కేసులు నమోదవుతూ ఉంటాయి. ఏంటి, కేవలం గోవు అమ్మ అంటే గో సంరక్షణ కోసం వచ్చి అనేక మంది యువత చట్టపరమైన ఇవి తెలియకుండా ఏ పని చేస్తే ఏమవుతుందో తెలియకుండా వారు ప్రేరేపించిన వాళ్ళు హాయిగా ఉంటున్నారు. ఎవరైతే యువతను ప్రేరేపిస్తున్నారో వాళ్ళందరూ హాయిగా ఉంటున్నారు. వాళ్ళు ఏసీ రూముల్లో కూర్చుంటారు. కానీ దెబ్బలు తినేది, జైలు పాలయ్యేది, పూర్తిగా కెరీర్ అనేది అంటే వాళ్ళ ఒక కెరీర్ పూర్తిగా నాశనం అయిపోతే కనీసం కోర్టు ఫీజులు కూడా కట్టలేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. కాబట్టి అసలు వీళ్ళెందుకు బయటికి రావాలి? ఇవాళ మన జాగోరేల ప్రస్తావన కూడా అనేక మంది ఈరోజు నిపుణుల మధ్యన మనం ప్రస్తావన చేయబోతున్నాము. ఇది నిజంగా ఆలోచింపజేసే విధంగా ఉంటుంది వంశీ గారు. ఎందుకంటే అసలు వీళ్ళెందుకు బయటికి రావాలండి? చట్టాలు ఉన్నాయిగా, రాజ్యాంగం చెప్తోంది కదా ఆర్టికల్ 48 గురించి. మరి ఈరోజు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఇది మనం చెప్తుంది కాదు, అనాదిగా భారతీయ సంస్కృతిలో నిమగ్నమైన స్థితి ఇది. ఈరోజు మన భారతీయ సంస్కృతిలో భాగం ఏదైతే కల్చరల్ లెగసీ అంటున్నామో, సివిలైజేషనల్ లెగసీ అంటున్నామో, ఆ చరిత్రలో భాగమైన గో సంరక్షణ అనేది రాజ్యాంగం కూడా గౌరవించి గుర్తించి మరి ఇది ప్రభుత్వాలు తప్పకుండా కూడా మరి ఈ ప్రభుత్వాలు విధిగా నిర్వహించాలి అని చెప్తున్నా ఎవరు విస్మరిస్తున్నారు? ఈ పిల్లలు అంటే ఇందాక మనం అన్నాం, గో సంపదను కాపాడడానికి యువ సంపద బయలుదేరింది. మరి ఆ యువ సంపద నిర్వీర్యం అయిపోతుంది, కేసుల పాలవుతున్నారు, వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారు, వాళ్ళ మీద కమ్యూనల్ దీనికి కింద చట్టాల కిందకు వస్తున్నాయి. మరి వాళ్ళ జీవితం నిర్వీర్యం అయిపోతున్నాయి. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత దుఃఖిస్తున్నారు, వీళ్ళు జీవితాంతం కూడా కోర్టు చుట్టూ తిరుగుతూ వాళ్ళ అమూల్యమైన జీవితాన్ని వీళ్ళు దేనికోసం పనంగా పెడుతున్నారు? మరి ఇది పనంగా పెట్టాల్సింది, ప్రశ్నించాల్సింది ఎవరు?
ప్రజాప్రతినిధులు కాదా? పార్టీలకు అతీతంగా కూడా ఈరోజు గోవు అనేది మతపరమైన అంశం దయచేసి కాదు. ఈరోజు జాగోరే జాగోలో మనం ప్రస్తావించిన అంశం కూడా ఈరోజు గోవు అనే అంశము ఇది కేవలం ఒక మతానికి సంబంధించిన అంశము కాదు. దీనికి సంబంధించి కూడా అనేక మంది పెద్దలు కూడా ఈ విషయం పట్ల వారి యొక్క సానుకూలంగా స్పందిస్తున్న వీడియోలు కూడా మన దగ్గర ఉన్నాయి. అది కూడా మనం ప్లే చేస్తాము. సో కాబట్టి మనం ఉమేష్ చంద్ర గారిని అడిగి అసలు చట్టపరంగా ఏం చేయొచ్చు, ఇలాంటివన్నీ చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు అమలు చేయలేకపోతున్నారు, నిర్దోషులైన అమాయకులైన యువ సంపదని మనం ఎందుకు కోల్పోతున్నాం, వారి జీవితాలు ఎందుకు భగ్నమైపోతున్నాయి? ఈరోజు కేవలం గో మీద ప్రేమ, గో సంరక్షణ మీద ముందుకొస్తున్న వాళ్ళు, అసలు రక్షణ చేయాల్సిన వాళ్ళు ఎవరు, కంకణబద్దులుగా ఉండాల్సిన వాళ్ళు ఎవరు? అధికారులు ఉండాలి, ప్రజాప్రతినిధులు ఉండాలి. మరి వీళ్ళిద్దరూ కాకుండా ఈ అమాయక యువత ఎవరైతే బయటకు వస్తున్నారో వీళ్ళ జీవితాలు నిర్వీర్యం అయిపోతున్నాయి. వాళ్ళ మీద రౌడీ షీట్ బుక్ చేయడం ఏంటండి? ఎందుకు జరుగుతోంది? గో సంరక్షణ కోసం వస్తున్నప్పుడు రౌడీ షీట్లు ఎందుకు బుక్ చేస్తున్నారు? అసలు వీళ్ళని ప్రేరేపించే వాళ్ళని ఎందుకు ప్రశ్నించటం లేదు? కాబట్టి ఎవరైతే సూత్రధారులు ఉన్నారో వాళ్ళని ప్రశ్నించాలి. ఈరోజు ఈ గో సంపద, యువ సంపద ఈ రెండు చాలా అమూల్యమైనవి దేశ ప్రతిష్టని కాపాడటంలో. కాబట్టి ఇంతటి ఇంపార్టెన్స్, చారిత్రాత్మక ఇంపార్టెన్స్, ఒక సివిలైజేషనల్ ఇంపార్టెన్స్, అన్ని రకాలుగా కూడా భారతదేశ వైవిధ్యంగా భారతదేశం అన్నిట్లో ముందుకెళ్ళడానికి గో పాత్ర అనేక పాత్రలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ గుర్తించి ప్రభుత్వాలు నిజంగా మేలుకోవాల్సిన అవసరం ఉంది, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి అమాయక యువతని బలవకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, అవేర్నెస్ కల్పించాల్సిన అవసరం ఉంది, అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు చట్టపరంగా, రాజ్యాంగపరంగా, సివిలైజేషనల్ పరంగా ఎటువంటి ప్రాముఖ్యత ఉంది? ఈ యొక్క అవగాహనగానే ఈరోజు మన జాగోరే జాగో ద్వారా మనం అనేక విషయాలు చర్చిద్దాం. ఈ గో సంరక్షణ అంశం పైన అనేక మంది మత పెద్దలు, అనేక మంది వివిధ రంగాల ప్రముఖులు రకరకాలుగా స్పందించారు. కొంతమంది పెద్దలు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. अस्सलाम वालेकुम, मैं सैयद सरवर चिश्ती अजमेर शरीफ से। गाय को नेशनल एनिमल डिक्लेयर किया जाए, जैसे पीकॉक को, मोर को, ताउस को नेशनल बर्ड डिक्लेयर किया है, हॉकी को नेशनल गेम डिक्लेयर किया है, इसी तरह से इसको किया जाए ताकि और नेशन वाइड हो। नॉर्थ ईस्ट इंडिया में आप लोग इलेक्शन आता है तो कहते हैं गाय का गोश्त सस्ता कर दिया जाएगा, और इस तरह से पूरे इंडिया में एक ब्लैंकेट बैन हो, क्योंकि इसमें बहुत राजनीति हो रही है। ये गवर्नमेंट सिंसियर नहीं है, इसको पॉलिटिकल टूल के तौर पे इस्तेमाल किया जा रहा है। काऊ विजिलेंटेज छोड़ दिए गए और इसके नाम पे बेगुनाह मुसलमानों का कत्ल हो रहा है। हम आपको देखना चाहते हैं आप कितने संजीदा इस मामले में। कोई गाय बेचारी प्लास्टिक खा रही है रोड पे, दूध देना छोड़ दिया तो घर से निकाल दिया। ठेले वाले से अगर गाजर मूली छीन ली गाय ने तो उसको मार मार के जख्मी कर देते हैं आप लोग। और इसके साथ एक एक्ट पास करके उसके साथ साथ ये भी किया जाए कि कोई जो जब गाय दूध देना बंद कर दे तो रोड पे नहीं छोड़ी जाएगी। हर डिस्ट्रिक्ट के हर गांव देहात में काऊ शेल्टर बनाए जाए, जिसपे के ना सिर्फ गवर्नमेंट बल्कि जो एनजीओज हैं, हिंदूवादी संगठन है, जो इस बात को लेकर रोज मॉब लिंचिंग कर रहे हैं, वो अपने पैसों से एनजीओज काऊ शेल्टर बनाए, क्योंकि गाय बेचारी बेजुबान जानवर है, उसको मारा कूटा जाता है, उसको छोड़ दिया जाता है। और दूसरे ये जितने भी स्लॉटर हाउसेस हैं, गाय जहां ज़िबा होती है उन सब पर बैन लगाया जाए। देखते हैं हम आप क्या करते हैं। और मुसलमानों से भी ये कहना है, संजीदा मुसलमान तो गाय का गोश्त खाते ही नहीं है। और गाय का गोश्त सिर्फ मुसलमान ही नहीं, हिंदू भी खाते हैं। नॉर्थ ईस्ट इंडिया में, बंगाल में, गोवा में, केरला में, हर जगह से गाय का गोश्त खाना बंद हो। हम अजमेर शरीफ से भी आवाज उठाते हैं, क्योंकि हमें हिंदू सेंटिमेंट्स का ख्याल है। और बाबरनामा में बाबर ने भी हुमायूं से कहा था ये हिंदुओं की पवित्र जानवर है, इनके इमोशंस का ख्याल रखा जाए, तो ताकि ये पॉलिटिक्स। జాగోరా జాగో కార్యక్రమంలో భాగంగా ఎంతోమంది పెద్దలు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా గోమాత పరిరక్షణ ఎంత ముఖ్యమో వివరించడం మన కళ్ళారా చూసాం, విన్నారుగా. ఇప్పుడు ప్రముఖ రిటైర్డ్ అడిషనల్ డీసీపీ సర్వేశ్వర రెడ్డి గారు మనకు ఫోన్ లైన్లో ఉన్నారు. వారితో సార్ నమస్కారం అండి.
నమస్కారం మేడం, చెప్పండి. సార్ మీరు చూస్తున్నారు ఈరోజు ఇది చాలా సున్నితమైన అంశము, చాలా పెద్ద అంశము. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా పెద్ద చర్చకు దారితీస్తున్న అంశము. ఇది అంశంగానే చూద్దాం సార్. కొన్ని యుగాలుగా కూడా గోవుని కాపాడుకోవాలి అని అనేక మంది ప్రముఖులు, వాల్మీకి మహర్షి దగ్గర నుంచి వ్యాసుడు, ఆదిగురువు శంకరాచార్యాల దగ్గర నుంచి బుద్ధుడు, గురునానక్, స్వామి వివేకానంద, తులసీదాస్, కబీర్ దాస్, ఇలా చైతన్య మహాప్రభు, ఇలా అనేక మంది ప్రముఖులు కూడా ఈ రక్షణావశ్యకతను గురించి వక్కానించారు. దాని ప్రాముఖ్యత మనకి చెప్పడం జరిగింది. మరి అలాంటి తరతరాలుగా చెప్తున్న వాళ్ళు, అలాగే మనకి మన భారత రాజ్యాంగంలో కూడా ఆర్టికల్ 48 చాలా స్పష్టంగా చెప్తోంది, గో సంపద రక్షణ, గోవుని రక్షించుకోవాలి, అది ప్రభుత్వాల విధి అని చెప్తోంది. మరి విధిలో భాగంగా ప్రభుత్వాల వైఫల్యం మనకు కనబడుతోందా? ఒక ప్రశ్న. రెండు సార్, మీరు ఒక ఉన్నత పోలీస్ అధికారిగా ఉన్నారు, మీరు ఎన్నో చూసుంటారు మీ అనుభవంలో కూడా. ఈ ఒక్క గో సంరక్షణ విషయానికి వస్తే అనేక మంది యువత సార్, చాలా చిన్న పిల్లలు, నాకు తెలిసి మైనర్ పిల్లలు కూడా గో సంరక్షణ అని ముందుకొస్తున్న వాళ్ళు ఈరోజు వారి పైన రౌడీ షీట్ అనే ఒకటి తెరిచి వారిని అందులో బుక్ చేయడం జరుగుతోంది. ఒక కమ్యూనల్ దాని కింద కూడా, ఆ చట్టం కింద కూడా వాళ్ళని ఈరోజు వాళ్ళ మీద అలాంటి చట్టాలు వాళ్ళ మీద పడుతున్నాయి సార్. ఇది వాళ్ళు తెలియక చేస్తున్న పరిస్థితి. చట్టం మీద అవగాహన లేకపోవచ్చు, లేకపోతే వాటికి ఉన్న రిపర్కషన్స్ వాళ్ళకి తెలియకపోవచ్చు. మీరు ఒక ఉన్నత అధికారిగా అనేక సుదీర్ఘమైన మీ యొక్క సర్వీస్లో ఇలాంటి అంశాలు వచ్చి ఉంటాయి. మీరు యువతకు, ఈ యువ సంపద కూడా ఈ దేశానికి ఎంతో చాలా గణనీయమైన సంపద, అలాంటి వాళ్ళని మీరు దిశానిర్దేశం చేయాలంటే ఈ విషయంలో మీరేం చెప్తారు సార్? అటు గో సంరక్షణ, అటు యువ సంపదను కాపాడుకోవడం విషయంలో. థ్యాంక్ యూ తల్లి, మంచి ప్రోగ్రామ్ ఇది. గోవు మీద మాట్లాడడానికి నాకు అవకాశం దొరికినందుకు నా జీవితం ధన్యమైపోయింది. ఈ చరిత్ర పదలోకి వెళ్తే, సార్ కొంచెం గట్టిగా మాట్లాడరా సార్, కొంచెం వాయిస్. చరిత్ర పుటల్లోకి వెళ్తే పాల సముద్రం చిలికినప్పుడు గోవు అనేది రెండో ప్లేస్ వచ్చేస్తుంది. కల్ప విషయము, కామదేగం. ఆ 333 కోట్ల దేవతల స్వరూపం ఆవును మనం అమ్మలాగా స్వీకరిస్తాము, మా గోమాత అంటాం. ఎందుకంటే ఆ మిల్క్ మనం తాగితే కూడా సంపూర్ణ ఆరోగ్యం అవుతాం. చూడండి, నమీబియా అడవుల్లో ఉన్నటువంటి ట్రైబ్స్ కూడా గోమూత్రంతోనే దానాలు చేస్తారు, ఎందుకంటే సంపూర్ణ ఆరోగ్యం ఉండాలని. అలాంటి పవిత్రమైన గోవును ఈరోజు మనం విచ్చలవిడిగా దాన్ని చంపేసి పోసేసి తినడం అంటే ఖురాన్లో కూడా లేదు తల్లి. గోవుని చేత వద చేయాలని ఖురాన్లో కూడా లేదు. ఇంకెవరెవరు కొంతమంది చేసిన ఉండొచ్చు, కానీ ఖురాన్లో కూడా లేదు. ఎందుకంటే తేవడానికి మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, గొర్రెపోతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, గొర్రెపోతులు ఉన్నాయి. అది ఏమైనా చేసుకోవచ్చు, కాదన్నా లేదు. కాకపోతే ఏంటంటే హౌస్ ఫ్లాట్ యాక్ట్ 1929 ప్రభుత్వం యాక్ట్ వచ్చింది. 48 డైరెక్ట్ స్టేట్ పాలసీ ఉంది, కానీ అన్ని ఉన్నాయి, కానీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా. ఇలా కావాలి ఓట్లు, రాజకీయ ఇలా కావాలి ఓట్లు. ఓట్ల గురించి ఇటువంటి రాజకీయ పనుల అలవాటు పడితే సంపద నాశనం అయిపోతుంది. ఇంకొకటి, ఇండియా ప్రతి ఒక్క చిన్న పిల్లలు అన్నట్టు ఆరోగ్యాలు ఖరాబట్టి ఉంటాయి ఈ రోజుల్లో. ఎందుకంటే ఫర్టిలైజర్ అయిపోతే వచ్చేది పంపలేవు. నేను పొద్దు రెండు ఆవులతో గో ఆధారిత వ్యవసాయం చేస్తే ఇప్పుడు కూడా పంట వచ్చింది, పర్ఫెక్ట్ తినడానికి మంచిగా వచ్చింది. మా మనసులో కూడా అది వేస్తాను నేను రెగ్యులర్గా. ఎందుకంటే అనారోగ్య పాలైపోతుంది, యువత కూడా చనిపోతున్నారు పంటమైన రోగాలు వచ్చి. దాన్ని ఇవన్నీ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి, రాజకీయ నాయకులు దృష్టిలో పెట్టుకోవాలి. ఇది ఏదో ఆర్ఎస్ఎస్లకు సంబంధించింది వాళ్ళని కాదు, అందరికి సంబంధించి వచ్చేది. రాజకీయ నాయకులకు సంబంధించి భారతదేశం ఉన్న ప్రతి వ్యక్తికి సంబంధించి ముస్లింలకు సంబంధించితే వాళ్ళు దీనికేం వ్యతిరేకత రాదు. కాకపోతే అలవాట్లు అయినందుకు ఈ విధంగా నడుస్తుంది. కాకపోతే యాక్ట్ బట్టి 1929 యాక్ట్ వేలబుల్ యాక్ట్. ఏదైనా యువతను బోర్ రక్షించాలనే పని అవసరం వల్ల యువత వాళ్ళు శక్తివంతంగా కృషి చేస్తున్నారు. కాకపోతే వాళ్ళకి బ్యాటరీ మార్కెట్ సీట్లు ఓపెన్ చేయడం మనం దానికే పని చూస్తాం. అది కాకుండా గవర్నమెంట్ ఏం చేయాలంటే పోలీస్ ఫిక్స్ చేయాలి రెస్పాన్సిబిలిటీ. ఒక మీడియేటర్ సార్, మీ వాయిస్ క్లియర్ గా లేదు సార్, కొంచెం గట్టిగా మాట్లాడతారా? గోవుల మీడియేటర్ మట్టుకొచ్చి పీడియాక్ట్ పెట్టమని భయపెడితే ఆటోమేటిక్ ఎవరు రాదమ్మా ఎవరు అమ్మరు. కాకపోతే గోవులు విపరీతం పెరిగినప్పుడు చనిపోయినప్పుడు గోవు పేడ కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మనం. ఎక్స్పోర్ట్ 100 కోట్లు సంపాదిస్తారు గోవు పేడ కూడా. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. దాని చనిపోయిన తర్వాత బోన్స్ కూడా కాస్తే
ఇలాంటి ప్రతి చూడండి వెస్ట్ బెంగాల్ జరుగుతున్నాయండి. వేల కొలది ఆవులు బంగ్లాదేశ్ కు సొరంగాల ద్వారా పంపించి అక్కడికి వెళ్ళి కట్ చేసి టన్నుల మటన్ అమ్ముకొని బతుకుతున్నాను. అంటే మన ఆవులను అంత నిర్దాక్షిణ్యంగా చంపుతున్న వ్యక్తులు మనం ఎలాంటివి ఎప్పుడు స్పేస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇదంతా రాజకీయ నాయకులు ముందు తెలుసుకోవాలి. ఇప్పుడు గోమాత పాలు ఎవరు గోవు పాలు అంటే ఎవరు మనమే చెప్తుంటాం. ఇప్పుడు మిల్క్ దొరికే పరిస్థితి లేదు సొసైటీలో, ఆవు పాలు దొరికే పరిస్థితి లేదు. ఎందుకంటే మెడిసిన్ తీసుకోవాలంటే ఆవు పాలు కావాలంటారు, ఆవు పాలు దొరకవు. సార్, ఈ యువత ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో ఈ రోజు వాళ్ళ మీద ఇటువంటి రౌడీ షీట్ ఓపెన్ చేయడము, వాళ్ళ మీద కేసులు బనాయించడం కూడా జరుగుతోంది. మీరు ఏమన్నా సూచన చెప్తారా? ఏంటి ఇలా జరగమంటే పోలీస్ డిపార్ట్మెంట్ యాజ్ ఆఫీసర్ నా రిక్వెస్ట్ ఏంటంటే పోలీసులు పర్సనల్ గా తీసుకొని రౌడీ షీట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఆఫీసర్ తీసుకున్నాక హౌస్ పోకుండా ఆవులను గోశాలకు డైవర్ట్ చేస్తే అయిపోతుంది. గవర్నమెంట్ కూడా ఎన్ని వేల కోట్లు లక్షల కోట్లు CSR ఫండ్స్ అని వస్తాయి, అవన్నీ అటువంటి దాన్ని ఖర్చు పెట్టి రాజకీయాలు అభివృద్ధి చేస్తుంటారు. ఆ CSR ఫండ్స్ అని గోశాలను క్రియేట్ చేసేసి ఆవులంతా డైవర్ట్ చేసి పెంచితే ఆ పాలు కానీ పేడ కానీ కోట్లాది రూపాయలు గవర్నమెంట్ పెద్ద ఇన్కమ్ కూడా అవుతుంది. ఆ యాంగిల్ ఎందుకు ఆలోచిస్తలేదు గవర్నమెంట్ అని కూడా నాకు పెద్ద వీళ్ళు ప్రశ్న. అబ్బాయిలు చిన్నపిల్లలు వాళ్ళ జీవితం సీట్లు ఓపెన్ చేస్తే ఏం బాగుంటుంది, మా డిపార్ట్మెంట్ కూడా ఆలోచించాలి. నాట్ ఎనిమిస్ కంట్రీ ఎనిమిస్ కాదు, పిల్లల భవిష్యత్తు. సర్వేశ్వర రెడ్డి గారు ధన్యవాదాలు, మీరు విలువైన సమయాన్ని మా కోసం కేటాయించారు. బాక్రీ గారు బాక్రీ గారు నమస్కారం. వీరు ఇన్ఫార్మల్ లేబరర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు. సార్, ఇప్పుడు మనం ముఖ్యంగా సార్ ఒక్క నిమిషం సార్, వంశీ గారు, బాక్రీ సార్ మీకంటే ముందు ఒక్కసారి కంటే సర్వేశం గారు ఇప్పుడే మనతో ప్రస్తావన చేశారు, పిల్లల మీద కేసులు పెడతా ఉన్నారు. సో ఒక్కసారి న్యాయపరంగా మనం ఈ క్వశ్చన్ ఒక్కసారి మనం ఉమేష్ చంద్ర గారి దగ్గర తీసుకొని తర్వాత మీ దగ్గరికి. ఓకే, ఉమేష్ చంద్ర గారు నమస్తే అండి. నమస్తే. మీకు అలాగే ప్యానెల్ లో ఉన్న వారికి అలాగే దీన్ని ఆర్గనైజ్ చేస్తున్న HMD వాళ్ళందరికీ నమస్కారం అండి. నమస్తే. వంశీ గారు ఇప్పుడే విన్నారు, మనకి మాజీ అడిషనల్ DCP గారు సర్వోశం రెడ్డి గారు మనకి ఇప్పుడే చెప్పారు. మన మెయిన్ అంశం ఏంటంటే ఇప్పుడు మనందరికీ తెలుసు గోకున్న ప్రాముఖ్యత తెలుసు, ఒక సివిలైజేషనల్ ఒక లెగసీ తెలుసు, చట్టం తెలుసు, ఈరోజు కాన్స్టిట్యూషన్ పరంగా ఉన్న దీనికి ఉన్న ఇవన్నీ కూడా మనకు తెలుసు. చట్టాలు కూడా ఉన్నాయి, మీకు తెలిసి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చట్టం కూడా ఉంది, యాంటీ కౌ స్లాటరింగ్ చట్టం కూడా ఉంది 1977. సో దీని మీద కొద్దిగా మీరు వివరణ ఇస్తూ అసలు ఏ సెక్షన్లు ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఏంటి. ఒకటి ఇక్కడ మెయిన్ అంశం ఈ రోజు మేము లేవనెత్తుతోంది కూడా అమాయకమైన యువ సంపదని కూడా ఈరోజు గో సంరక్షణ మనకు చాలా విలువైనది, కానీ యువ సంపద కూడా మనకి చాలా విలువైనది. అలాంటి చాలా మంది యువత మీద ఎదురు రౌడీ షీట్ బుక్ చేస్తున్నారండి. ఎందుకు బుక్ చేస్తున్నారండి? వాళ్ళకి కూడా వాళ్ళని ఎవరో ప్రేరేపిస్తారు. ఇప్పుడు ఈ పిల్లలకి అవగాహన ఉండదు, కేవలం ఆవేశంతో ఉన్న ఒక వయసు కాబట్టి కేవలం ప్రేమ ఒక దృక్పథం, ధర్మం అంటే ఒక దృక్పథం కాబట్టి అలాంటి పిల్లల మీద ఈరోజు రౌడీ షీట్లు బుక్ చేసి రౌడీ షీట్ కమ్యూనల్ ఇది బుక్ చేసేసి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి కదా. ఉమేష్ చంద్ర గారు, మీరు కూడా ఒక ప్రముఖ న్యాయవాది, ఇటువంటి వాటిల్లో ఇందాక మన సర్వేశం రెడ్డి గారు కూడా దాన్ని వ్యతిరేకించారు. డిపార్ట్మెంట్ వారు కూడా కొంత సహృదయంలో పిల్లలకి కౌన్సిలింగ్ ఇచ్చి ఇలా చెయ్యకూడదనో లేకపోతే నెక్స్ట్ కొంత అవగాహన సదస్సులాగా ఒక అవగాహన కార్యక్రమం లాంటి కౌన్సిలింగ్ లాంటివి ఏమైనా ఇస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి, లేదంటే పూర్తిగా నిర్వీర్యం అయిపోతాయి. దీనివల్ల యువతకి ఎటువంటి పరిణామాలు ఉంటాయి కూడా ఒకసారి మీరు విశ్లేషిస్తే బాగుంటుంది ఉమేష్ గారు. సర్టన్లీ అండి, థ్యాంక్ యూ. ముందుగా యమున గారు, ఈ కార్యక్రమం జాగోరే జాగోకి సంబంధించి నేను చాలా వీటిని ఫాలో అవడం జరిగింది, మీ ప్రోగ్రామ్స్ ని. సో ఈ రోజు మీరు ఈ చర్చ కార్యక్రమం చేపట్టడాన్ని ముందుగా నేను హర్షిస్తూ మీకు అభినందనలు తెలియజేస్తున్నాను యమునా పాఠక్ గారు. అదీను ఆ తర్వాత మీరు అడిగినట్టు మనకి రాజ్యాంగాన్ని ఫ్రేమ్ చేసే ముందు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అని ఒక పర్టికులర్ బాడీని కాన్స్టిట్యూట్ చేసుకోవడం జరిగింది. రాజ్యాంగం ఎలా ఉండాలి, రాజ్యాంగంలో ఏవి ప్రాథమిక సూత్రాలుగా ఉండాలి, ఏవి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీగా ఉండాలి, వీటన్నిటిని చర్చించడం కోసం రాజ్యాంగంలోని ఏ అధికరణాలు ఉండాలి, ఏ ఆర్టికల్స్ ఉండాలి, వీటన్నిటికి సంబంధించి ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఒకటి మనం కాన్స్టిట్యూట్ చేసుకోవడం జరిగింది. ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ముందుగా దీన్ని ఫండమెంటల్ రైట్ గా తీసుకొద్దాం, అంటే కౌ స్లాటర్ అనేది జరగకుండా ఉండాలని దీన్ని ఫండమెంటల్ రైట్ గా తీసుకొద్దాం అనే చర్చ జరిగినప్పుడు, సరే ఫైనల్ గా అది ఫండమెంటల్ రైట్ కింద కాకుండా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటాం, DPSP అంటాం. సో ఆర్టికల్ 48 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో
డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కింద. అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఏంటి? ప్రభుత్వాలు ఏవైతే నిర్వర్తించాలో వాటికి సంబంధించింది రాజ్యాంగంలో పొందుపరచడం. అంటే కౌ స్లాటర్ అంటే ఏదైతే మన గోమాతకి సంబంధించి వాటి యొక్క స్లాటర్ ని అరికట్టాలని చెప్పి వాటిని ఏదైతే వధ చేయటం లేదా ఏదైతే చంపివేయటాన్ని లేదా దాని మాంసాన్ని తినటం అనేది ఏదైతే ఉన్నదో దాన్ని అరికట్టాలని చెప్పి ఖచ్చితంగా రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అది స్టేట్స్ కి ఏదైతే రెస్పెక్టివ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అలాగే అదే విధంగా యూనియన్ కి కూడా ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో పెట్టి. కానీ అదే విధంగా రాజ్యాంగంలో మనకి షెడ్యూల్ 7 అని ఉంటుందండి. దానిలో 3 లిస్టులు ఉంటాయి. స్టేట్ లిస్ట్, యూనియన్ లిస్ట్, కంకరెంట్ లిస్ట్ అంటాం. స్టేట్ లిస్ట్ లో ఉన్న వాటిలో ఎక్స్క్లూజివ్ డొమైన్ స్టేట్ లెజిస్లేచర్ ఉంటుంది ఏమైనా చట్టాలు చేయాలంటే. దీన్ని ఏదైతే ఈ ప్రిజర్వేషన్, ప్రొటెక్షన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ స్టాక్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ యానిమల్ డిసీజెస్, వెటర్నరీ ట్రైనింగ్ అండ్ ప్రాక్టీస్ అనేది స్టేట్ లిస్ట్ లో లిస్ట్ 2 లో, అది స్టేట్ లిస్ట్ అనేది లిస్ట్ 2 లిస్ట్ లో ఎంట్రీ నెంబర్ 15 లో క్లియర్ గా పెట్టడం జరిగింది. ఇదే కాకుండా మనకి ప్రాథమిక హక్కులు ఎలా అయితే ఉంటాయో ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక బాధ్యతలు కూడా అదే విధంగా ఉంటాయండి. దాని ఫండమెంటల్ డ్యూటీస్ అంటాం. దానిలో క్లియర్ గా ఆర్టికల్ 51AG కింద ఫండమెంటల్ డ్యూటీస్ లో declares it is the duty of every citizen to protect and improve the natural environment, including forests, lakes, rivers, and wildlife, and to have compassion for living creatures. సో ఏదైతే జీవాలు ఉన్నాయో అది మనిషి కావచ్చు, మనిషి లేదా ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నట్టు ఒక లైక్ ఎద్దు కావచ్చు లేదా ఆవు కావచ్చు, వీటికి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి పట్ల మనకి ఒక బాధ్యత ఉండాలి, ఒక కంపాషన్ ఉండాలి అని చెప్పి క్లియర్ గా రాజ్యాంగంలోని ప్రాథమిక బాధ్యతల కింద దీన్ని కూడా పొందుపరచడం జరిగింది ఆర్టికల్ 51AG కింద. ఉమేష్ గారు ఒక్క నిమిషం, అంటే మీరు సారీ ఇంటరప్టివ్ అండి. ఇప్పుడు మనకి మీరు చెప్పిన స్టేట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉందన్నారు, ఇప్పుడు ఈ లిస్ట్ లో ఉందని చెప్పున్నారు. సో ఇది ఏదైనప్పటికీ కూడా ఇది రాష్ట్రాలు ప్రభుత్వాల బాధ్యతగా ఖచ్చితంగా కూడా మనకి సంవిధానంలో ఉంది. ఒకటి ఇక్కడ అసలు ప్రతిసారి కూడా ఇటువంటి సంస్థాగత మార్పులు రావాలి, సంస్థాగత విషయాలలో అమలుపరచాలి అంటే ప్రజలెందుకు రోడ్లు ఎక్కాలి, యువత ఎందుకు రోడ్లు ఎక్కాలి, గో సంరక్షకులు ఎందుకు రోడ్డు ఎక్కుతున్నారు, ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు, ఉమేష్ గారు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ చట్టపరంగా ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు ఈ రాజ్యాంగంలో ఉన్న వీళ్ళెందుకు ప్రొటెక్ట్ చేయట్లేదు, వీళ్ళెందుకు రోడ్డు మీదకి వస్తున్నారు? అదేనండి, దట్ ఈస్ వాట్ ఐ వాస్ టెల్లింగ్ యూ ఆల్ ద టైమ్. సో రాజ్యాంగంలో ఏవైతే అధికరణంలో ఉన్నాయో దాని ప్రకారంగా ముందరికి వెళ్ళవలసిన ప్రభుత్వాలు దాన్ని పట్టించుకోకపోవడంతో ఖచ్చితంగా ఈ రోజు ప్రజలు రోడ్ ఎక్కాల్సిన బాధ్యత కనబడుతుంది మనకి. ప్రజలు ఎక్కాల్సిన బాధ్యత కానీ లేదా వాళ్ళ యొక్క హెల్ప్లెస్నెస్ కనబడుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు రాజ్యాంగంలో క్లియర్ గా పొందుపరిచారు. నేను నాకు కొంచెం టైం ఇచ్చే ప్రయత్నం చేయండి, నేను దీన్ని చాలా క్లియర్ గా లీగల్ టర్మ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది రాజ్యాంగంలోని ఒక భాగం, పార్ట్ 4. ఆ పార్ట్ 4 లో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అదే విధంగా పవర్స్, స్టేట్ లెజిస్లేచర్ ఏ చట్టాలు చేయగలుగుతున్న పవర్స్ లో నేను చెప్పిన ఎంట్రీ 15 ఆఫ్ దిస్ లిస్ట్ 2 లో క్లియర్ గా వీటి ప్రొటెక్షన్ కోసమో, వీటి ప్రిజర్వేషన్ కోసమో, లేదా వీటిని చంపకుండా కాపాడటం కోసమో ఖచ్చితంగా ఇచ్చినప్పుడు దీన్ని అనుసరిస్తూ లేదా దీని ప్రకారంగా చాలా రాష్ట్రాలు చట్టాలు చేసినప్పటికీ మరి కొన్ని మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంకా అట్లాంటి చట్టాలు రాకపోవటం, దానికి చాలా మంది గోరక్షకులుగా పిలువబడుతున్న వాళ్ళు చాలా మంది రోడ్డు మీదకి రావటం, వాళ్ళ మీద కేసులు కట్టడం, 2-3 కేసులు అవగానే వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయడం అనేది అత్యంత హేయమైన చర్య, చాలా చింతించవలసిన చర్య. ప్రభుత్వం ఏదైతే తీసుకోవాల్సిన బాధ్యత, ప్రభుత్వం ఏదైతే తన బాధ్యతగా తను నిర్వర్తించాల్సిన చట్టాలను అమలు పరచాల్సింది, చట్టాలను రూపొందించాల్సిన ప్రభుత్వాలు ఫెయిల్ అవుతున్నాయి. కాబట్టి ఈ గౌరక్షకులుగా ఎవరైతే పిలువబడుతున్నారో వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఆవుల్ని కాపాడుతున్నారంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క వైఫల్యం. ప్రభుత్వాలు ఖచ్చితంగా వైఫల్యం చెందాయి. ఎందుకంటే రాజ్యాంగం మీకు హక్కు ఇచ్చింది. ఎంట్రీ 15 ఆఫ్ లిస్ట్ 2 ఇందని చెప్పా. అలాగే ఆర్టికల్ 48 మీకు హక్కు ఇచ్చింది. అదే విధంగా 51A1G అంటే నాకున్న ప్రాథమిక బాధ్యతను నేను నిర్వర్తిస్తుంటే, అలా నిర్వర్తించిన వాళ్ళని ఎదురిస్తుంటే నా మీద కేసులు పెట్టడం ఏంటి, నా మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయడం ఏంటి, నన్ను న్యాయస్థానాల చుట్టూ చెప్పడం ఏంటి, నన్ను పోలీస్ స్టేషన్ చుట్టూ చెప్పడం ఏంటి? అంటే ప్రభుత్వం తను చేయవలసిన బాధ్యతను చేయకుండా ఆ బాధ్యత నిర్వర్తిస్తున్న గౌరక్షకుల మీద కేసులు పెట్టడం, వాళ్ళని కోర్టుల చుట్టూ చెప్పడం, వాళ్ళని పోలీస్ స్టేషన్ చుట్టూ చెప్పడం, వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయడం, ఇంతకన్నా అమానుషమైన చర్య ఏమన్నా ఉంటుందండి?
అండ్ టైమ్ అండ్ అగైన్ ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వారు కూడా టైమ్ అండ్ అగైన్ క్లియర్ గా చెప్పడం జరిగింది. ముందు ఒక యూటిలిటీ ప్రిన్సిపల్ అని ఒక ప్రిన్సిపల్ తీసుకురావడం జరిగింది. అంటే ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలండి. మనం ఏం చెబుతున్నాం, ఇది ఒక మతానికి, ఇందాక మీరు అన్నట్టే ఒక మతానికో ఒక సంస్కృతికో లేదా ఒక విధానానికో సంబంధించిన విషయం కాదండి. ఇది ఖచ్చితంగా ఒక పాలిచ్చే ఒక యానిమల్, పాలిచ్చే ఒక పరిస్థితి అక్కడ ఉంది. అదేవిధంగా చాలా ఎద్దులు కానీ లేదా చాలా ఆవులు కానీ బర్రెలు కానీ వాటి మీద తీసుకొని చాలా బరువులు తీసుకొని మోస్తూ ఉంటాయి. కొన్ని కిలోమీటర్లు మనం కూడా చూస్తాం. ముందు రోజుల్లో మనం బండిని ముందరకు నడిపించే పరిస్థితి ఉండేది. అదే విధంగా ప్లఫ్ చేస్తుంటాయి, అంటే పొలాల్లో దున్నుతుంటాయి ఇవి. సో వీటన్నిటికి కూడా అంటే మన యొక్క ఎకనామిక్ యాక్టివిటీకి కూడా పాలు తాగటం దగ్గర నుంచి, పొలాల్లో దున్నటం దగ్గర నుంచి, మన యొక్క మనం ఏదన్నా బరువులు వాటి మీద పెడితే మోచే దగ్గర నుంచి ఇన్ని విధాలుగా మనకి ఒక విధంగా మనకు ఉపయోగపడుతున్న ఒక యానిమల్ ని మీరు ఇలా వ్యధ చేసి ఇలాగా చంపివేసి దాన్ని ఉపయోగించుకుంటున్నారంటే మరి దీనికి సంబంధించి ప్రభుత్వాలకి పవర్ ఇచ్చినప్పటికీ, అధికారం ఇచ్చినప్పటికీ మరి ప్రభుత్వాలు చేయకుండా ఎవరైతే గౌరక్షకులు ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెడుతున్నారంటే ఇది దౌర్భాగ్యమైన చర్య కాక ఇంకేమిటి? ఈ విధంగా డిబేట్ జరగాలి. ఇందాక ఏదైతే మనకి అడిషనల్ ఎస్పీ గారు ఏదైతే చెప్పారో, ఎవరైతే అద్భుతమైన విషయాలు వివరించారు వాళ్ళ మీద కాదు కేసులు పెట్టాల్సింది. ఎవరైతే వాటికి పాటు పడట్లేదో లేదా ఎవరైతే దీనికి వ్యతిరేకంగా బిహేవ్ చేస్తున్నారో, ఇట్లాంటి వాటిని చంపుతున్నారో, వాటిని ఒక కమర్షియల్ యాక్టివిటీ కింద యూజ్ చేసుకుంటున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు పెట్టాలి, వాళ్ళ మీద పీడీ యాక్ట్ ఇన్వోక్ చేయాలి. అప్పుడే ఇట్లాంటి వాటిని మనం ప్రొటెక్ట్ చేయగలుగుతామండి. తప్పకుండా సార్, తప్పకుండా. చాలా అద్భుతంగా వివరించారు ఉమేష్ చంద్ర గారు. బాక్రి గారు మీరేం చెప్తారు? ఈ సమస్య అంతా మీరు చూశారు కదా, మీ స్పందన ఏంటి? టోటల్లీ ఇట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ టోటల్ ఇండియాలో ప్రాబ్లం ఉంది. గౌరక్ష కోసం అసలు కంపల్సరీ పార్లమెంట్లో ఒక నేషనల్ యానిమల్ డిక్లేర్ చేస్తే అయిపోతుంది మొత్తం. ఈరోజు ఏమైనా ఉంటే గౌరక్ష అంటే గౌకి ఒక యానిమల్ నేషనల్ యానిమల్ డిక్లేర్ చేస్తే టోటల్లీ బ్యాండ్ అవుతుంది. టోటల్లీ ఈ పిల్లలకి కూడా రోడ్డుపై రావడానికి అవసరం లేదా, జనరల్ గవర్నమెంట్ పై ఏమైనా ఈరోజు మీరు పికాక్కి ఒకసారి షూట్ చేస్తే ఒకసారి తీసుకొచ్చిన తర్వాత 10 years ఆల్రెడీ శిక్ష ఉంటుంది. సేమ్ ప్లేస్లో పార్లమెంట్లో కూడా ఒక చట్టం తీసుకురావాలి, నేషనల్ యానిమల్ డిక్లేర్ చేయాలి. ఈరోజు మేడం మీరు స్పందించండి. మేడం మీరు మాట్లాడండి ఈ సమస్య. బాక్రి గారు, బేసిక్గా ఇక్కడ మీరు ఇందాక వారు అంటున్నారు ఈరోజు సమస్య అంతా కూడా పాపం ఇప్పుడు ఇందాక ఉమేష్ చంద్ర గారు అద్భుతంగా మనకు వివరించారు. అసలు వీళ్ళెందుకు రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది, వీళ్ళెందుకు రావాల్సి వస్తుంది అని అడుగుతున్నారు. దానికి వారు ఇందాక చాలా అద్భుతంగా బాక్రి గారు ఒక జాతీయ స్థాయిలో గనక మనం డిక్లేర్ చేస్తే పార్లమెంట్లో ఇది ప్రాబ్లం. డిక్లేర్ చేస్తే అయిపోతుంది కదా. సిస్టమే ఎందుకు? ఈరోజు వీఆర్ ద #1 బీఫ్ ఎక్స్పోర్టర్స్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ పర్ ద రూల్. బీజేపీ పత్రంలో డిక్లేర్ అయింది. ఈరోజు అసలు నేషనల్ ఎలిమెంట్ డిక్లేర్ చేస్తే అయిపోతుంది, టోటల్ బ్యాండ్ అవుతుంది టోటల్లీ. అసలు ఎందుకంటే అసలు తినాలి ఎందుకు, అది కొట్టాలి ఎందుకు, తీసుకురావాలి ఎందుకు, ఈ ఫెస్టివల్లో ఎందుకు, ఈ గొడవ ఎందుకు? డైరెక్ట్గా ఏమైనా ఆల్టరేషన్ ముస్లింలో కూడా మేము అపీల్ ఏం చేస్తారంటే మీకు ఆల్రెడీ ఒక ఆల్టరేషన్ ఉన్నదా కదా, మీరు వాళ్ళు లేకుంటే మీరు మైకల్ చేస్తే అయిపోతుంది కదా, మైకల్లో యూజ్ చేయాలి. అందుగురించి ఇది టోటల్ పార్లమెంట్లో ఒక చట్టం తీసుకురావాలి. మా ఉద్దేశం గవర్నమెంట్ బీజేపీ ఈ రోజు మేము ఛాలెంజ్ చేసిన మోదీ మేము ఒక సిస్టంలో ఉంటే ఎవరైనా మా ప్రైమ్ మినిస్టర్కి మా హోమ్ మినిస్టర్కి మా రిక్వెస్ట్ ఏంటి అంటే ఒక చట్టం తీసుకురండి మీరు పార్లమెంట్లో, నేషనల్ యానిమల్ డిక్లేర్ చేస్తే అయిపోతుంది. ఇదే ఉద్దేశం. టోటల్ ఇది చేయాలి అది చేయాలి, ఇది అవసరం లేదా? పోలీస్ ఆ టైంలో ప్రొటెస్ట్ చేస్తారా? పోలీస్ తరఫు నుంచి ఆఫీసర్స్ తరఫు నుంచి టోటల్ ప్రొటెక్షన్ వస్తుంది. మా పిల్లలు రోడ్డుపై రావడానికి అవసరం లేదా, మా యూత్ రోడ్డుపై రావడానికి అవసరం లేదా, పొలిటికల్ కూడా యూజ్ చేయడానికి అవసరం లేదా? సో ఇందులో మీరు పొలిటికల్ కోణం ఉంటుందంటారా బాక్రి గారు? 100% పొలిటికల్ ఇష్యూ. లేకుంటే బీజేపీ పార్టీ లేకుంటే అసలు గవర్నమెంట్ తరఫు పార్లమెంట్లో ఒక చట్టం తీసుకురా. రీసెంట్లీ 3 days ఒక చట్టం తీసుకొచ్చిన. ఈరోజు ముస్లింల బ్యాన్ అయింది అది టోటలీ. ఒకసారి చట్టం తీసుకొస్తే అయిపోతుంది. పార్లమెంట్లో గట్టిగా ఒక చట్టం తీసుకురావాలి. అదే మా డిమాండ్. ఏదైనా ఎవరైనా పార్టీ ఉంటే పార్లమెంట్లో మొత్తం సపోర్ట్ చేయాలి, ఈ నేషనల్ యానిమల్ డిక్లేర్ చేయాలి.
సో పార్టీలకు అతీతంగా అందరూ అంటే అన్ని దీంట్లో మతానికి సంబంధం లేదు, మన ఆలోచనకు సంబంధం లేదు, అన్నిటికీ అతీతంగా అందరూ ముందుకు వచ్చి దీన్ని డిక్లేర్ చేయాలి. సార్ రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు తీసుకురావాలి. స్టేట్ లిస్ట్ లో ఉన్న వాటి మీద పార్లమెంట్ చట్టం చేయలేదు. యూనియన్ లిస్ట్ లో ఉన్నా లేదా కంకరెంట్ లిస్ట్ లో ఉంటే ఖచ్చితంగా పార్లమెంట్ చట్టం చేయగలుగుతారు. అందుకే రాష్ట్రాలు చట్టాలు చేస్తున్నాయి. రీసెంట్ గా ఉత్తరప్రదేశ్ 2020లో కానీ, దాని ముందు హర్యానా 2019లో కానీ, దానికి ముందు అన్ని రాష్ట్రాలు, చాలా రాష్ట్రాలు బారింగ్ ఫ్యూ ఎక్సెప్షన్స్, మన తెలుగు రాష్ట్రాలు అయినా సరే లేదా కేరళ లాంటి రాష్ట్రాలు తప్ప, అలాగే తమిళనాడు ఇంకొన్ని రాష్ట్రాలు, తమిళనాడు రాష్ట్రంలో కూడా దెర్ వాజ్ ఎ లా, ఏదైతే వీటి పనిష్మెంట్ ప్రిస్క్రైబ్ చేస్తూ చట్టాలు తెచ్చారు. ఇవి రాష్ట్రం చేయవలసిన చట్టాలు. పార్లమెంట్ చట్టం చేయాలి, బీజేపీ చట్టం చేయాలి, వేరే అనేది అంటుందే అధికారంలో ఉన్న పార్టీ చట్టం చేయాలని చెప్పడం కాదు. దట్స్ నాట్ అట్రిబ్యూట్ ఎనీ మోటివ్స్ టు ది పార్టీ ఇన్ పవర్ ఆఫ్ ది యూనియన్ లెవెల్. సో అది కరెక్ట్ కాదు. రాష్ట్రాలు చేయాలి చట్టం. అందుకే దాన్ని లిస్ట్ 2.15 కింద పెట్టడం జరిగిందండి. అది అర్థం చేసుకోకుండా మనం యూనియన్ గవర్నమెంట్ బ్లేమ్ చేయడం లేదా పార్లమెంట్ బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఉమేష్ చంద్ర గారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల గురించి మనం మాట్లాడితే, మరి ఇప్పుడు అనేక రాష్ట్రాలు మన భారతదేశంలో, మరి ఇదంతా కూడా ఇది రాష్ట్రాలు వేరు దేశం వేరు కాదు. ఒక యూనియన్ గవర్నమెంట్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ రోజు ఇట్స్ బియాండ్ సెంటిమెంట్. ఈ రోజు అనేక మంది భారతీయులు ఇప్పుడు మనం చూస్తున్నాం, అనేక మంది రోడ్ల మీదకి వస్తున్నారు. ఇది ఒక సెంటిమెంట్, బియాండ్ సెంటిమెంట్. ఇది అంటే గోవు అనేది. యమున గారు ఒక్క పాయింట్ చెప్పే ప్రయత్నం చేస్తా. హర్యానా గౌవంశ్ సంరక్షక్ యాక్ట్ 2015, యూపీ ప్రివెన్షన్ ఆఫ్ క్లౌ స్లాటర్ యాక్ట్ 1955 amended 2020, మహారాష్ట్ర యానిమల్ ప్రిజర్వేషన్ యాక్ట్ 1976 amended 2015, కర్ణాటక ప్రివెన్షన్ ఆఫ్ స్లాటర్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ క్యాటిల్ యాక్ట్ 2021, తమిళనాడు యానిమల్ ప్రిజర్వేషన్ యాక్ట్ 1958, గోవా ప్రివెన్షన్ ఆఫ్ స్లాటర్ యాక్ట్ 1978, అస్సాం క్యాటిల్ ప్రిజర్వేషన్ యాక్ట్ 1950, వెస్ట్ బెంగాల్ యానిమల్ స్లాటర్ కంట్రోల్ యాక్ట్. ఎందుకు జరుగుతోంది గోవధ? ఎందుకు జరుగుతోంది గోవధ? ఎందుకు జరుగుతోంది? అదే నేను చెప్పబోతున్నా. ఉమేష్ చంద్ర గారు మన విశాఖపట్నంలో లక్షల టన్నులనే విశాఖపట్నంలో పట్టుకున్నారు ఉమేష్ చంద్ర గారు. ఎందుకు ప్రశ్నించలేదు? ఎందుకు ప్రధాన మీడియాలో ఎందుకు దీని గురించి ప్రస్తావన జరగటం లేదు? కేవలం ఫాల్స్ సర్టిఫికేట్, ఫేక్ సర్టిఫికేట్ చూపించేసి, ఇప్పుడు ఆల్మోస్ట్ చూపించేసి మొన్న విశాఖపట్నంలో గో మాంసాన్ని పట్టుకోవడం జరిగిందండి. నేనేమంటున్నానంటేనండి, ఈ రోజు ఎవరు బ్లేమ్ చేసుకునే పరిస్థితి కాదు. ఇక్కడ పరిష్కారం ఏంటి? జాగో పరిష్కార దిశగానే అడుగులు వేస్తుందనే దానికి ఇది. ఎందుకంటే ఈ రోజు అనేక చర్చలు మనం పెట్టి వెళ్ళిపోవచ్చు, కానీ ఎండ్ ఆఫ్ ద డే రేపు మళ్ళీ ఒక యువత మళ్ళీ ఏదో ఒక యాక్ట్ లో వాళ్ళ మీద ఒక కేసులు పడిపోతున్నాయి. ఎంతమంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. అది మా బాధ. ఈ రోజు గో సంరక్షణ జరగాలి. ఈ రోజు భారతదేశము ఎక్స్పోర్ట్ లో, బీఫ్ ఎక్స్పోర్ట్ లో మనం ఎందుకున్నాం? ఎందుకు హిందువులు ప్రశ్నించండి? నేను హిందువులకే సెంటిమెంట్ ఫస్ట్ నేను అడుగుతున్నాను. హిందూ సమాజం అడుగుతున్నా. యావత్ హిందూ సమాజం కనుక బయటికి వచ్చి, లేదా హిందూ సమాజం కాదు, గో ప్రేమికులు ఎవరైనా బయటికి వచ్చి ఈ రోజు ప్రజాప్రతినిధులతో సహా కులాలకు, మతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా మా గోమాతని మీరు నేషనల్ అనిమల్ అంటే నాకు ఇష్టం లేదు, ఒక జాతీయ ఇదిగా మీరు డిక్లేర్ చేయండి, ఒక జాతీయ ఒక మన అస్తిత్వ సంపదగా డిక్లేర్ చేయండి అని ముక్త కంఠంతో, రాజకీయంతో సంబంధం లేకుండా ఎందుకు డిక్లేర్ చేయలేకపోతున్నాం? దీనికోసం ఎందుకు రక్తపాతం చెందిస్తున్నాం? ఎందుకు అంతమంది యువత ఈ రోజు వాళ్ళ మీద కేసులు వస్తున్నాయి? ఎందుకు వాళ్ళు జీవితాంతం కోర్టు చుట్టూ తిరుగుతున్నారు, కేసులతో సతమతం అయిపోతున్నారు? అది చూసి వాళ్ళకు ఉద్యోగాలు రావటం లేదు, విదేశాలకు వెళ్ళలేకపోతున్నారు, వేరే వాళ్ళు జాబులు ఇవ్వట్లేదు, పిల్లలకు పెళ్లిళ్ళు కావటం లేదు, తల్లిదండ్రులు పూర్తిగా కూడా ఆర్థిక సంక్షోభానికి ఆ కుటుంబాలు నలిగిపోతున్నాయి. ఇంత జరుగుతోంది. దీనికి మించి గోమాత అన్ని రకాలుగా దేశ అభివృద్ధిలో భాగమే గోమాత నిర్వీర్యం అయిపోతుంది. దీనికి కళ్ళప్ప చెప్పుకొని ఒక టీవీ షో జాగో కాదండి, ఒక టీవీ షో కాదు ఇది. We want సొల్యూషన్ డ్రివెన్ గా ఈ రోజు ఎవరైతే చూస్తున్నారో, మన తెలుగు ప్రజలు, తెలుగునాడు ఎవరైతే చూస్తున్నారో మీరందరూ ప్రశ్నించాలి, ప్రజాప్రతినిధులు ప్రశ్నించాలి, పార్టీలకు అతీతంగా ముందుకు రండి. అందరూ కులానికి, మతానికి, దేనికి సంబంధం లేదు. ఈ రోజు మతానికి అతీతంగా కూడా అనేక మంది పెద్దలు మేము సమ్మతిస్తున్నాం అంటున్నారు. ఇంకా ఎక్కడొచ్చేదే సమస్య? ఈ రోజు 28 రాష్ట్రాలలో, భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాలలో అందరూ ముందుకు రావాల్సిందే. వీరికి వేరే ఆప్షన్ లేదు. ఇది సొల్యూషన్. ఈ రోజు ఇది వస్తే అనేక మంది, అటు గో సంరక్షణ, ఇటు యువ సంపద రెండూ కాపాడబడతాయి. దేశం అభివృద్ధి వైపు వెళ్తుంది. ముందు బీఫ్ ఎక్స్పోర్ట్స్ ఆపాలి.
బీఫ్ ఎక్స్పోర్ట్స్ కి ఎవరైతే కారణం ఉన్నారో ఈ ఎక్స్పోర్ట్స్ ఆపేయండి. నిజంగా చిత్తశుద్ధి ఉందా గోమాత మీద? బీఫ్ ఎక్స్పోర్ట్స్ ఆపేయండి. ఎందుకు ఆపటం లేదు? ఎవరు దీన్ని ప్రేరేపిస్తున్నారు? డబ్బులు కావాలా? గోవధ చేస్తే వచ్చే డబ్బు మాత్రం కావాలి, కానీ దానికోసం బలైపోతుంది ఇంకొకరు. ఇది అర్థం చేసుకోవాలి. గోవధ అని చెప్పి అనేకమైన ఇంతమంది బలైపోతున్నారు. సిస్టమ్ ఉంది, కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉన్నాయి, ఆర్టికల్స్ ఉన్నాయి, మీరు చెప్పిన డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అధికారులు ఉన్నారు, చెక్ చేయడానికి వీళ్ళందరూ ఉన్నారు, సమ్మతిస్తున్నాం, సెంటిమెంట్లు ఉన్నాయి, అందరూ ఈరోజు ఒకే తాటి మీదకి వస్తున్నారు. అన్నిటికీ అతీతంగా మేము కూడా సమర్థిస్తున్నాం అని వస్తున్నారు. ఎక్కడ ప్రాబ్లం? సొల్యూషన్ కావాలి. భారతదేశం అంతా చూస్తుంది. కాబట్టి చలనం మన నుంచి రావాలి. అన్నిటికీ అతీతంగా ఈ రోజు ఆ చలనం వైపు భారతదేశం ప్రయాణిస్తుందండి. ఎప్పుడైతే గోవధ భారతదేశంలో ఆగిపోతుందో సుసంపన్నమైన దేశంగా భారతదేశం తప్పకుండా ఇంకా ముందుకెళ్తుందండి. బాక్రి గారు మీరేమన్నారు? మేడం, ఈ విషయంపై మేము ఆల్రెడీ 5 years బిఫోర్ ఒక అంతర్జాతీయ మహిళా గౌరక్ష సేవా సమితి పెట్టిన మా తరఫు నుంచి మేము ఓల్డ్ సిటీలో, అది కూడా ఈ ర్యాలీ కూడా తీసేయడానికి పర్మిషన్ ఇవ్వలేదు. పోలీస్ ప్రభుత్వం తరఫు గవర్నమెంట్ తరఫు నుంచి మీరు ర్యాలీ తీసివద్దు, ఓల్డ్ సిటీలో అవసరం లేదా, ఇది డైరెక్ట్ డిక్లేర్ చేసిన. ఈరోజు కూడా రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్, అది కూడా ఆ రిజిస్ట్రేషన్పై మేమే ఫౌండర్ ఆ ఆర్గనైజేషన్కి, అది కూడా పర్మిషన్ కూడా ఇవ్వలే. పబ్లిక్లో ఏమైనా అవేర్నెస్ తీసుకువద్దామంటే అది కూడా పోలీస్ తరఫు నుంచి కలెక్టర్ తరఫు నుంచి పర్మిషన్ లేకుంటే ఏం చేయాలి చెప్పండి? ఈరోజు అందరు కలిసిమెలిసి ఒక మతం మీద, ఒక కులం మీద రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ తర్వాత డెవలప్ అవుతుంది గవర్నమెంట్. ఈరోజు నంబర్ 1, వీఆర్ ద నంబర్ 1 బీఫ్ ఎక్స్పోర్టర్స్ ఇన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఈ నుంచి అది ఆపాలి కంపల్సరీ. పైసల గురించి ఏమైనా సరే చేస్తారా గవర్నమెంట్ మీద? మీరు గవర్నమెంట్ ఉంటే, ఏమైనా పొలిటికల్ పార్టీ ఉంటే సంబంధం లేకుంటే ఇది కంపల్సరీ చేయాలి. మాత్రం అదే డిమాండ్. దీనిపైన మరింత కొంతమంది ప్రముఖులు స్పందించారు, ముస్లిం పెద్దలు కూడా స్పందించారు. దాన్ని మనం ఒకసారి లైవ్లో చూద్దాం. आय के नाम के ऊपर बाबा कत्ल कर रहे हो लोगों को, किस लिए कत्ल कर रहे हो? तुम कहते हो कि गाय को मत ज़बा करो, मैं कहता हूं एक कदम आगे बढ़कर मत ज़बा करो. मैं मुतालबा करता हूं, तुमने जिस तरह मोर को नेशनल बर्ड बना रखा है, मैं मुतालबा करता हूं गाय से मजहब हिंदू का जुड़ा हुआ है, तुम उसको नेशनल जानवर बनाओ. जो बेचता है कसाई को वो भी मुजरिम है, जो खरीदता है वो भी मुजरिम है, जो खाता है वो भी मुजरिम है, जो ज़िबा करता है वो भी मुजरिम है. हम तुम्हारे साथ हैं, क्यों नहीं करते हो? बेबस लाचार लोग हैं. जहां मिल गए हरिजन है, मरी हुई गाय को बुला कर खिलाए हैं, उसके चमड़े को उतार. చూసారుగా ఎంతోమంది మత పెద్దలు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మన భారతదేశానికి గోమాత ఎంత అవసరమో స్పష్టంగా చెప్పారు. చివరగా ఉమేష్ చంద్ర గారు మీరు చెప్పండి, 1 నిమిషంలో చెప్పండి, సమయం అయిపోయింది. చివరగా మీరేం చెప్తారు? మనం యువ సంపదను కాపాడుకోవటం ఎలా? ఏమండి, యువ సంపదను కాపాడుకోవాలంటే ఇప్పుడు ఈ పర్టికులర్ టాపిక్ వరకు వచ్చేసరికి మనం డిస్కస్ చేస్తుంది ఏంటండి, ఎవరైతే గౌరక్షకులుగా కొంతమంది యువకులు రోడ్డు మీదకి వచ్చి జరుగుతున్న ఒక లైక్ ఇబ్బందిని, ఒక ఇల్లీగాలిటీని వాళ్ళు ఆపుతున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టడం, రివర్స్ లో వాళ్ళ మీద జైలు చేస్తారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే వెరీ సింపుల్ అండి. చట్టాలు గనక ప్రాపర్ గా చేసి వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ కనుక ప్రాపర్ గా చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు, ఎందుకంటే రాష్ట్రాలకు సంబంధించిన బాధ్యత కాబట్టి ఇది చేస్తే ఈ ప్రాక్టీస్ ఏదైతే ఉందో ఆగిపోతుంది. అదేవిధంగా ఏదైతే యువకులు ఉన్నారో వాళ్ళు రోడ్ల మీదకి ఎక్కాల్సిన అవసరం లేదు, కేసులు వేయించుకోవాల్సిన అవసరం లేదు, రౌడీ షీట్లు వేయించుకోవాల్సిన అవసరం లేదు. నేనేమంటానంటే రాజ్యాంగ ప్రకారంగా ఆర్టికల్ 48 స్ఫూర్తిని తీసుకుంటూ, అదేవిధంగా ఎంట్రీ 15 ఆఫ్ ది లిస్ట్ 2 స్ఫూర్తిని తీసుకుంటూ, అదేవిధంగా పౌరుల యొక్క బాధ్యత అయిన ఆర్టికల్ 51 AGని పరిగణలోకి తీసుకుంటూ ప్రభుత్వాలు కనుక చట్టాలు చేయగలిగితే, దాని ప్రకారంగా చట్టాలను కనుక న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా కనుక ఇంప్లిమెంట్ చేయగలిగితే, ఇలాంటి యువకులు రోడ్డు మీదకి ఎక్కి వాళ్ళ మీద కేసులు వేయించుకొని రౌడీ షీట్లు ఓపెన్ చేయించుకునే దుస్థితి నుంచి మనం వాళ్ళని బయటపడేసే అవకాశం ఉంటుంది. అద్భుతంగా వివరించారండి. బాక్రి గారు మీరు చెప్పండి చివరిగా. మా రిక్వెస్ట్ అదే అడ్వకేట్ గారు చెప్పిన ప్రతి స్టేట్ వైజ్ యాక్ట్ ఉంటే నడపడానికి ఛాన్సెసే లేదా.
టోటల్ ఇన్వాల్వ్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచి, పార్లమెంట్ నుంచి ఒక చట్టం రావాలి కంపల్సరీ. మా డిమాండ్ అదే. టోటల్ ఏమైనా ఉంటే గవర్నమెంట్ మీద ఆల్రెడీ స్టేట్ యాక్ట్స్కి తీసుకుపోయి సెంట్రల్ గవర్నమెంట్లో పెట్టి పార్లమెంట్ నుంచి ఒక ఫస్ట్ క్లాస్ ఒక యాక్ట్ తీసుకురావాలి, టోటల్ బ్యాన్ చేయాలి. చాలా అద్భుతంగా వివరించారు. యమున గారు మీరు చెప్పండి. తప్పకుండా అండి. ఇక్కడ ఏంటంటే మరీ ముఖ్యంగా గోశాలల పేరు మీద కూడా అసలు ఎటువంటి నియమ నిబంధనలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కేవలం కూడా మనం పెడుతున్నాం. అంటే అవి ఇప్పుడు ఇందాక పాలిచ్చే గోవులను అయితే ఆదరిస్తున్నాము కొంతవరకు, మరి పాలు ఇవ్వలేని వాటిని చాలామంది ఇంత కూడా మనం అనేకంగా దీని మీద ఇన్డెప్త్గా రీసెర్చ్ చేస్తాం. ఇప్పుడు ఏవైతే పాలు ఇవ్వట్లేదో కొంతమంది అయితే వాటిని అందుకే పెంచి పంపిస్తున్నారు, వాటిని వధ చేయడానికి పంపిస్తున్నారు. అది వాళ్ళు డబ్బులు వస్తాయనండి. అంటే ఆ కుటుంబం ఆర్థికంగా బలపడడానికి కూడా గోవుల్ని అమ్ముతున్నారు. ఇది వాస్తవం, ఇది యథార్థ చేదైన వాస్తవం. కాబట్టి ఇక్కడ ఏంటున్నానంటే గోవు మనకి ఒక వనరం, అది ఆదాయ వనరం కాదండి. మన అమ్మ తర్వాత అమ్మ లాంటిది, అమ్మ కంటే ఎక్కువ. 3,000,000 దేవతలు కొలువైన గోమాత, మన భారతదేశం సుసంపన్నంగా ఉండడానికి కారణమైన గోమాత. అనేక మంది మహర్షులు, పెద్దలు, ప్రముఖులు అనేక సందర్భాల్లో వాళ్ళు చెప్పారు గో యొక్క విశిష్టత గురించి. అలాంటి గోవధ నిషేధము భారతవ్యాప్తంగా జరగాలి. దానివేళ ఒకవేళ చట్టాలు లేకపోయినా తీసుకురండి, చట్టాలు పెట్టండి, అమలు పరచండి. భారతదేశం మొత్తం జరగాలి. ఇది ఏదో ఒక రాష్ట్రంలో నచ్చితే చేస్తాం, కేరళలో మాకు నచ్చదు చేయరా, అలా కాదు. కేరళలో మేము చెయ్యము, ఇక్కడ చెయ్యము, అలా కాదు. ఇక్కడ భారతదేశం అన్నిటికీ ఉత్తర ఈశాన్య రాష్ట్రాలతో సహా. ఎందుకంటే ఇందాక చెప్పారు వాస్తవంగా రాజ్యాంగ సవరణ చేయాల్సిన ఆవశ్యకత ఈ రోజు ఉంది. ఎందుకంటే ఇంత విశిష్టత ఉంది అని మనం కేవలం ప్రసంగాలకి మాత్రమే పరిమితం అవ్వకుండా 28 రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా భారత ప్రభుత్వానికి వినతి ఇవ్వండి, పార్లమెంట్లో అసెంబ్లీలో చేయండి, పార్లమెంట్లో చట్టం తీసుకురండి, యూనిఫామ్గా గోవుని ఈ రోజు ఒక జాతీయ సుసంపన్న సంపదగా మన అస్తిత్వంగా గుర్తించి ప్రకటించండి అనేది ఈరోజు జాగోరే జాగో మాధ్యమంగా మనం చేతులు మొక్కి ఈరోజు ప్రతి ఒక్క ప్రజాప్రతినిధిని అన్ని పార్టీలకు అతీతంగా, అన్ని మతాలకు అతీతంగా మొక్కుతున్నాము. ఇది జరగాలి. ఇంకొకటి యువ సంపద. పోలీస్ శాఖ వారికి కూడా జాగోరే జాగో తరఫు నుంచి మీకు చేతులెత్తి మొక్కుతున్నాం. పిల్లలు, అమాయకులు, వాళ్ళకి తెలియని పరిస్థితి, ఎవరో ప్రేరేపిస్తే ఆ ప్రేరణలో భాగంగా చేయడం జరుగుతుంది. ఇందాక ఉమేష్ చంద్ర గారు ఒక క్వశ్చన్ లేవనెత్తారు. అసలు మీరు చేయాల్సిన పని మీరు సక్రమంగా, మీరు అంటే వ్యవస్థ, రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి నిర్దేశించిన డిపార్ట్మెంట్లు ఉన్నాయి, అధికారులు ఉన్నారు. వారు చేయాల్సిన పనులు వాళ్ళు గనక చేస్తే ఈ పిల్లలు, ఈ గో సంరక్షకులు బయటికి వచ్చే అవకాశం ఎందుకు వస్తుంది? గో సంరక్షకులుగా అధికారులే మారండి, గో సంరక్షకులుగా వ్యవస్థే మారాలి. అలా మారిన నాడు అనేక మంది పెద్దలు, ఎవరైతే పిల్లలు, వీళ్ళందరూ జీవితాలు బలైపోతున్నాయి. వాళ్ళు కూడా రేపొద్దున ఏ పోలీస్ అధికారో కావాల్సిన వ్యక్తులు అందులో ఉన్నారు. ఏ దేశ ప్రధానో, ఏ ఒక కలెక్టరో, ఏ ఒక అధికారో, ఏ ఒక ఉన్నతమైన స్థానంలో వెళ్లాల్సిన ఈ యువత భవిష్యత్తు నిర్వీర్యమైపోతుంది. కేవలం గోమాత మీద గౌరవంతో వీళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని దయచేసి అడ్డుకోవద్దు. వాళ్ళకి అలాంటి అవకాశం మీరు ఇచ్చే ప్రయత్నం చేయకండి. మీరే స్ట్రిక్ట్గా గనక లాస్ని గనక ఇనాక్ట్ చేస్తే, మీరే గో సంరక్షకులుగా మారితే, వ్యవస్థే గో సంరక్షణ మయమైతే ఇలాంటి అవస్థ ఏ యువతకి రాదు. ఎప్పుడైతే స్వామి వివేకానంద చెప్పినట్టు 40% ఉన్న ఈ దేశ యువ సంపద ఇలా కోర్టుల చుట్టూ, శిక్షల చుట్టూ పడితే నిర్వీర్యం అయిపోయి సమాజం మీద వాళ్ళకి ఒక రకమైన హేయభావం కలుగుతుంది, సిస్టమ్ మీద ఒక హేయభావం కలుగుతుంది, ఒక రకమైన నెగటివ్ ఎలిమెంట్స్ వాళ్ళ బుర్రల్లో ఉంటాయి, ఒక నెగటివ్ యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది, ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా వీళ్ళు తిరగబడే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి కావాలంటే వాళ్ళని కౌన్సిలింగ్ ఇవ్వండి, చట్టాలు చెప్పండి, కౌన్సిలింగ్ ఇవ్వండి, వాళ్ళకి ఒక మంచి దిశానిర్దేశం చేసి పంపించండి. కానీ వాళ్ళ మీద ఇంత కఠినమైన శిక్షలు మాత్రం దయచేసి వేయొద్దని పోలీస్ శాఖ వారికి, ప్రభుత్వానికి చేతులెత్తి ఈరోజు జాగోరే జాగో మాధ్యమంగా మొక్కుతున్నామండి. అలాగే 28 రాష్ట్రాలు ఈ ప్రభుత్వం చేసింది, ఆ ప్రభుత్వం చేసినట్టే వీల్లేదు. అన్ని ప్రభుత్వాలు చేయాల్సిందే, అన్ని రాష్ట్రాలు చేయాల్సిందే. అన్ని మతాల వారు కూడా ఈ రోజు దీన్ని గౌరవిస్తున్నారు. ఈ రోజు మీరు నేను చేసింది కాదు. అనాదిగా వారసత్వ సంపద, వారసత్వ ఒక అస్తిత్వం గోమాత. ఈ గోమాత గురించి తప్పకుండా పెద్ద స్థాయిలో మరి చర్చ కాదు, ఈ రోజు అడుగులు పడాలి. ఇటువంటి నిజంగానే జాతీయ స్థాయి సంపదగా ఆ అమ్మని డిక్లేర్ చేయాలనేది ఈ రోజు జాగోరే జాగోలో మా ఒక్క విన్నపం.
నమస్కారం అండి, ధన్యవాదాలు. మీరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు బాక్రీ గారు, యమునా పాఠక్ గారు, అలాగే ఉమేష్ చంద్ర గారు, ఇంకా పాల్గొన్న సర్వేశ్వరం రెడ్డి గారు, అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. గోమాతని జాతీయ సంపదగా ప్రకటించాలని ఈ జాగోరే జాగో కార్యక్రమంలో పెద్దలంతా అభిప్రాయపడ్డారు. అలాగే యువత చట్టబద్ధంగానే దీనిపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం జాగోరే జాగో. మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.